శృ ప్రభావతి వాళ్ళందరూ అయితే వెళ్తూ ఉంటారు. ఇక శృతి వాళ్ళ అమ్మ, నాన్న అయితే అందరిని ఆహ్వానిస్తూ ఉంటారు. "నమస్కారం బావగారు" అని పలకరిస్తూ ఉంటాడు శృతి వాళ్ళ నాన్న సత్యాన్ని. ఇక షాక్ అయ్యి సత్యం అయితే నమస్కరిస్తూ ఉంటాడు. అదంతా చూసి ప్రభావతి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. హమ్మయ్య! వీళ్ళు మారారు అనేసి అనుకుంటూ ఉంటుంది. ఇక బాలు కూడా నమస్కారం చేస్తూ ఉంటాడు. ఇక శృతి వాళ్ళ అమ్మ కూడా నమస్కారం చేస్తూ ఉంటుంది. ఇక అందరూ కలిపి లోపలికి వెళ్తూ ఉంటే బాలు వైపైతే మీనా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక శృతి వాళ్ళ అమ్మ వాళ్ళైతే అలా బాలుని చూస్తూ ఉంటారు. పర్లేదు వీడు వచ్చాడు అంటే ఖచ్చితంగా వీడితో మనం ఈ ఫంక్షన్‌ని కంపు చేయొచ్చు అనేది అనుకుంటూ ఉంటారు. ఇక ప్రభావతి, కాంతం వాళ్ళిద్దరైతే అసలు మీ నాన్నకి కూతురుగా నీ మీద బాధ్యత ఉందా? అసలు తండ్రిగా తనకి నీకు చేయాల్సిన పనులు చేయాలని బాధ్యత ఉందా? లేదా? అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి శృతి అయితే హ్మ్. రోహిణి అయితే అలా తలదించుకుంటూ ఉంటుంది. అసలు ఎప్పుడు తను బాగా తండ్రిగా వ్యవహరించలేదు. ఈరోజు కూడా అలానే ప్రవర్తిస్తారా? మరొక కాసేపట్లో నల్లపూసల కార్యక్రమం అయిపోతుంది. ఎప్పుడొస్తారు ఆయన అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అత్తయ్య వచ్చేస్తారు అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది. నువ్వు అరేంజ్ చేసిన మనిషి వస్తున్నాడా లేదా అని అనేసరికి నేను అరేంజ్ చేసిన మనిషి వస్తున్నాడులే కంగారు పడకు. నేను వచ్చిన ఫుల్‌గా వాడు బాలుతో తాగించేస్తే బాలు రచ్చ రచ్చ చేస్తాడు. ఖచ్చితంగా ఈ నల్లపూసల ఫంక్షన్ ఆగిపోతుంది. నాకు అదే కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. బాలుని రెచ్చగొడితే చాలు అనైతే అనుకుంటూ ఉంటుంది రోహిణి. ఇక బాలు అయితే నాకెందుకురా బాబు అన్నట్లుగా అయితే కూర్చొని ఉంటాడు హాల్‌లో. ఇక శృతి వాళ్ళ అమ్మయితే బాలుని రెచ్చగొట్టించి ఎవరినో ఒకరిని కొట్టేలా చేసి మా వాళ్ళనే కొడతారా అని చెప్పేసి ఫంక్షన్ ఆపించేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇక వాళ్ళ నాన్నయితే ప్లాన్ చేయడానికైతే రెడీ అవుతూ ఉంటాడు. శృతి వాళ్ళ అమ్మాయి అయితే ఆడిన మాటలైతే వాళ్ళ నాన్న అలానే పాటిస్తూ ఉంటాడు. ఇక బాలు అయితే ఏం తెలియనట్లుగా ఫంక్షన్‌లో ఎలా అయినా గొడవ చేయకూడదు అనైతే అనుకుంటూ ఉంటాడు. ఇక శృతి వాళ్ళ అమ్మ రోహిణిని అయితే బాలుని రెచ్చగొట్టడానికైతే ప్రయత్నిస్తూ ఉంటారు. ప్లాన్లు వేస్తూ ఉంటారు ఫంక్షన్ ఆపడానికి.